హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో ఈరోజు మనము హాఫ్ యాడర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ అవుట్పుట్ మనం చూద్దాము. హాఫ్ యాడర్ సర్క్యూట్లో ఏమేమి లాజిక్ గేట్స్ మనం యూజ్ చేస్తాము అండ్ ఎలా కనెక్ట్ చేస్తాము, అవుట్పుట్ మనకి సమ్ ఎలా వస్తుంది, క్యారీ ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. టాపిక్ రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం హాఫ్ యాడర్ సర్క్యూట్ తీసుకున్నాము. ఈ హాఫ్ యాడర్ సర్క్యూట్లో పవర్ సప్లై 5 వోల్టేజ్ ఇన్పుట్, 2 స్విచెస్ తీసుకున్నాను, ఇన్పుట్ ఏ ఇన్పుట్ బిగా. సో XOR గేట్ అండ్ AND గేట్. సో ఇన్పుట్ ఇక్కడ మనం తీసుకున్నాము. అవుట్పుట్కి వచ్చేటప్పటికి నేను వెరిఫై చేసుకోవడానికి LED తీసుకున్నాను, సమ్ అండ్ క్యారీకి. సో ఇక్కడ 2 LEDs తీసుకున్నాను. ఒక LED AND గేట్కి ఇచ్చాను, ఒక LED XOR గేట్కి ఇచ్చాను. సో ఇక్కడ మనం అవుట్పుట్ వెరిఫై చేద్దాము. సో ఈ అవుట్పుట్ వెరిఫై చేసే ముందు మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఇన్పుట్, బి ఇన్పుట్. సో ఈ ఏ ఇన్పుట్, బి ఇన్పుట్లో మనము 2 పవర్ n అన్నాం కదా. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎన్ని లాజిక్స్ వస్తాయండి? 2 పవర్ t ఈజ్ ఈక్వల్ టు 4 లాజిక్స్ వస్తాయి. సో 4 లాజిక్ ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1. సో ఈ 4 లాజిక్ ఇన్పుట్స్కి మనము అవుట్పుట్ని మనం వెరిఫై చేయవలసి ఉంటుంది. సో క్లియర్, అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇన్పుట్ వాల్యూస్ ఇద్దాము, అవుట్పుట్ వెరిఫై చేద్దాము. సో ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ, ఓకే. సో పవర్ సప్లై ఆన్ చేశాను, నేను రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్. సో ఇన్పుట్ వాల్యూ చెక్ చేసుకుందాం. ఇప్పుడు 0 0 ఇచ్చాను నేను. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 0 0. సో అవుట్పుట్ ఈస్ 0. సమ్ 0 ఉంది, క్యారీ 0 ఉంది. సో 0 + 0 0. సో అవుట్పుట్ లేదు అంటే 0 సమ్ ఉంది, క్యారీ 0 ఉంది. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 చేద్దాం. సో 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 కదండి. సో అవుట్పుట్ సమ్ దగ్గర మనకి 1 డిస్ప్లే అయింది, అంటే 1 హై అయింది అవుట్పుట్ వాల్యూ. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 1, క్యారీ ఏం లేదు కాబట్టి 0. క్లియర్, రైట్. ఇప్పుడు అగైన్ 0 0 పొజిషన్కి వెళ్ళి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇద్దాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు 1 + 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో 1 అయినప్పుడు ఏమైంది, సమ్ 1 అయింది, క్యారీ ఏం లేదు. సో అగైన్ 0 0కి వెళ్ళిపోయి ఇప్పుడు 4th ఇన్పుట్ లాజిక్ మనం అప్లై చేద్దాము. 4th కండిషన్ 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది, 1 + 1 2 కదా. సో 2 అయినప్పుడు ఏమవుతుంది, ఒక వాల్యూ క్యారీ వస్తుంది. సో దానికి ఇన్పుట్ వాల్యూ 0 అవుతుంది, సమ్ వాల్యూ 0 అవుతుంది, క్యారీ వాల్యూ 1 అవుతుంది. సో క్లియర్. ఇది ఎలా అనేది మనం థియరీలో చూద్దాం. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్ యూ.